నేను దేవుళ్ళు కాంగ్రెస్ తల్లి సంఘం తరఫున నా తరఫున అందరి తరఫున సరిగ్గు వందనం తల్లి బ్రతుకాలం అంతా కూడా ఆయన సన్నిధిలోనే ఉండాలి. ఆయుష్కాలం అంతా కూడా దేవుడు ఎల్లప్పుడూ సమృద్ధి అయిన వాతావరణాన్ని మీ చుట్టూ ఆయన దేవుడు ప్రార్థనను ఎల్లప్పుడూ కొనసాగించాలని మనస్ఫూర్తి విలువైన మాటలు మనం విన్న సోదరుల ద్వారా అందరి దీవెనలు అద్భుత రీతిగా మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఈ బర్త్డే రోజున కూడా మరికొన్ని విషయాలు నిజంగా నాకు నచ్చిన విషయాలు, నాకు ఆశ్చర్యం అనిపించిన విషయాలు, కొన్ని విషయాలు చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. పిల్లగా కుమార్తె పుట్టగానే తల్లిదండ్రులు సంతోషం కనబడుతుంది. అంతేగాని ఎవరి కుంట్లో అయినా కానీ కుమార్తె కానీ కుమారుడు కానీ రాగానే తల్లిదండ్రులు సంతోషపడుతూ ఉంటారు. కుమార్తె ఎదిగే కొద్దీ తల్లిదండ్రులను చూస్తూ అప్పుడే మాటలు ఇంకా రాకముందే ఏమైనా అంటదేమో అని అంటుంటే తల్లి కూడా అని స్టార్ట్ చేస్తూ ఉంటుంది. కుమారుడు కానీ కుమార్తె కానీ అంటే దానికి అలాగే చేస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులకి కొన్ని నెలల్లోపే కాస్త అమ్మ అనగలి అమ్మ అంటుంది. బాబైనా పాపైనా కానీ ఆ మాట వినగానే తల్లి ఆ రోజు పలికిన మాట జీవితకాలం అంతా కూడా గుర్తుంటుంది. ఏ రోజు నన్ను అమ్మ అంది అని. అది మర్చిపోయే విషయం కాదు కదా పిల్లలు. కొన్ని విషయాలు అయితే తండ్రిని అయితే పా అనేది వస్తుంటుంది. నాన్న అయితే కొద్దిగా తక్కువగా ఉన్నా కానీ పా అనే కానీ నాన్న తాత ఏ మాటలు ఉంటాయి. ఎప్పుడైతే మొట్టమొదటి మాట పలికిందో అది అందరి హృదయంలో ప్రత్యేకంగా కుటుంబ హృదయంలో నిలిచిపోతూ ఉంటుంది. అంటే కుమార్తె పుట్టినందుకు వాళ్ళ కుటుంబంలో ఎంతైతే సంతోషం ఉంటుందో తల్లిదండ్రులు తన చుట్టూ వాతావరణాన్ని చూస్తూ కూడా కుమార్తె అంతే సంతోషపడుతూ ఉంటుంది. అంతే కదండి పిల్లలు. మరి ఇద్దరిని బట్టి ఇది కలుగజేసిన దేవుడు కూడా అంతే సంతోషించాలి. అర్థమవుతుందో లేదన్నమాట. కుమార్తె కావాలని పెళ్ళైన బిగినింగ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది పిల్లలు. కుమారుడు కానీ కుమార్తె కావాలని పెళ్ళి కన్నా ముందు ఎవరన్నా పిల్లల గురించి చెప్తూ ఉంటే అందరూ అనుకుంటారు ఏంటంటే ఇంట్లోనే పిల్లలు ఉన్నారా, ఎప్పుడు చూసిన పిల్లల గురించి మాట్లాడుతున్నారా, ఎక్కువ మైండ్ చేయం మనం. పెళ్ళైన 3 days తర్వాతనే 3-4 days తర్వాతనే ఎవరు వచ్చినా కానీ సంవత్సరానికి వెళ్ళి బిడ్డ కావాలి మా ఇంట్లో, ఎప్పుడు పెడుతున్నావు, ఎప్పుడు సంతోషంగా వార్త చెప్తున్నావు, ఇది స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళలో కూడా మెల్లిగా ఒకటి ఏదో భయం అనేది మొదలవుతుంది పిల్లలు. ఇలా స్టార్ట్ అయిన తర్వాత పిల్లలు కలగగానే నిజంగా గర్భఫలం వస్తుందంటేనే కన్ఫర్మేషన్ రాగానే ఒక కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఇరు కుటుంబాల్లో బిడ్డ ప్రసవించిన తర్వాత ఆ సంతోషం తల్లికి ఉన్న వేదనలు బాధలు అన్నీ కూడా మర్చిపోతుంది. ఎందుకంటే దానికి ఆ వేదన కంటే శ్రేష్టమైంది నా కళ్ళ ముందు ఉందని తనను చూస్తూ తల్లి సంతోషపడుతూనే ఉంటుంది. తండ్రి కూడా అదే అనుకుంటాడు. ఇలా కొంతకాలానికి అవగాహన కలిగిన తర్వాత కుమార్తె తన తల్లిదండ్రులను చూస్తూ తన చుట్టూ ఉన్న పరివారాన్ని చూస్తూ తను కూడా సంతోషిస్తూ ఉంటుంది. మరి దీనికి కారణం అంతా కూడా ఎవరయ్యా అంటే పరమందున మన కన్న తండ్రి. మనని బట్టి మన కుటుంబంలో ఇచ్చిన బిడ్డల్ని బట్టి ఆయన సంతోషించే రీతికి మనం ఉండాలి పిల్లలు. ఇప్పుడు కుమార్తె వచ్చింది కానీ తల్లిదండ్రులు ఎంతైతే సంతోషిస్తున్నారో, నాకు ఒక మంచి తల్లిదండ్రులు ఉన్నారు, మంచి ఒక కుటుంబం అని కుమార్తె ఏ రీతిగా ఆనందిస్తుందో మన ఇరువుని బట్టి, పిల్లల్ని బట్టి, తల్లిదండ్రులను బట్టి మన పరమ తండ్రి కూడా అంతే సంతోషించాలి. అందుకని ఒక మంచి మాట మాట్లాడతారు. అంటే పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు సంతోషిస్తున్నారంటే వారి బిడ్డలు కాబట్టి సంతోషిస్తున్నారు. పరమ తండ్రి ఎందుకు సంతోషించాలి? మరి ఆయన ఎందుకు సంతోషించాలి? మనం కూడా ఆయనకు బిడ్డలు లాంటి వారు. ఒక మంచి మాట బిడ్డలు అనే మాట కనబడుతుంది బైబిల్లో. 2వ కాండము 14వ అధ్యాయం మొదటి భాగం మాత్రం చదువు పిల్లలు. 14వ అధ్యాయం మొదటి వచనంలోనే మొదటి భాగం, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అంటారు పిల్లలు. సరిపోతుంది. మనమందరం ఎవరంట? దేవుడైన యెహోవాకు బిడ్డలు అంటారు పిల్లలు. ఇలా సృష్టిలో ప్రతిదీ కూడా చూస్తుంటే పిల్లలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏది కూడా అనాలోచితంగా కానీ యాదృశ్చికంగా జరిగిన కావు పిల్లలు. మన పనులు కూడా మన సంకల్పించే ప్రతిదీ కూడా ఏంటంటే ఒక ప్రణాళిక ప్రకారంగా వెళ్తున్నాం. అందులో దేవుడు తలపెట్టేది ప్రతిదీ కూడా ప్రీ ప్లానెడ్గానే వెళ్తూ ఉంటాయి. అలాగే యోగ గ్రంథంలో మంచి మాట మాట్లాడుతున్నట్టు పిల్లగా ఈరోజు వాక్యదానానికి అది మూల వాక్యంగా పెట్టుకుని మనం వెళ్ళిపోదాం. 38వ అధ్యాయం 14వ వచనం చూద్దాం పిల్లగా. ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పు నొందును అంటున్న పిల్లలు. సరిపోతుంది. ఇక్కడ మంచి మాట పిల్లరా, ఆశ్చర్యం అనిపించే మాట, చాలా నచ్చిన మాట. ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పు నొందుతుంది అంట పిల్లలు. ప్రతిదానికి ఒక ముద్ర ఉంటుందంట. ముద్ర అంటే ఈ రోజుల్లో ఉన్న వారికి అర్థం అవ్వకపోవచ్చు, కానీ
ప్రతిదానికి ఒక ముద్ర ఉంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఏదైనా క్లేతో ఆడుకున్నప్పుడు కొన్ని కార్టూన్స్ కానీ నంబర్స్ కానీ లెటర్స్ కానీ ఆ టెక్స్ట్ కొన్ని శాంపుల్స్ ఉంటాయి. దాన్ని ఆ క్లే మీద నొక్కగానే ఆటోమేటిక్గా నంబర్స్ వచ్చేస్తాయి, లెటర్స్ వచ్చేస్తాయి. అదొక స్టాంపు లాంటిది, ముద్ర ఉంటుంది. ఇంకా తల్లులు అయితే ఇంకా ఇంటి దగ్గర అయితే బిల్డ్ చేసుకునే వాళ్ళకి బాగా అలవాటు. అది కట్టినప్పుడు దారం చుట్టినప్పుడు ఏదంటే ఒక ఫ్రేమ్ లాంటిది ఉంటుంది. దాంట్లో అన్ని కూడా నొక్కేసి ఆటోమేటిక్గా అది ఎలా ఉందో అలా బిడిలన్నీ వచ్చేస్తాయి ఒక రౌండ్ షేప్లో. ముద్ర ఒక డ్రాయింగ్ లాంటిది, ఒక ప్లాన్ లాంటిది, బ్లూ ప్రింట్ లాంటిది. ఆ బ్లూ ప్రింట్ అంతా కూడా దేవుని దగ్గర ముందే ఉందంట. దాని వల్ల ఒక రూపాన్ని దేవుడు తీసుకురావాలనుకున్నాడు. అంటే భూమిని కలుగజేసిన తన ఆలోచనలో ఎప్పుడో ఉందన్నట్టు. భూమిని కలుగజేయాలన్నా ప్రకృతిని కలుగజేయాలన్నా తన ఆలోచన ఒక ప్లాన్ అనేది ముందు ఉందంట. దాని ప్రకారంగా దేవుడు వెళ్తున్నాడంట. అలా కలుగజేసినప్పుడు కింది కట్టిన చూడపిల్లలు రూపం కలుగునట్లుగా అది పుట్టగా భూముఖము మార్పు నొందును అంట పిల్లలు. ఆ ప్లానింగ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతనంట ఆ రూపమే మారిపోతుందంట. రూపం అంతా కూడా మారిపోతుందంట ముద్ర వలన అంటాడు పిల్లలు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే పిల్లల ఒక ప్రకృతిని చేయడానికి, ప్రపంచాన్ని నిర్మించడానికి దేవుడి కంటే ఒక ప్లానింగ్ ఉంటే మనల్ని కలుగ చేయడానికి ఇంకా ప్లానింగ్ లేదంటారు. ఎప్పుడో అనాదికాల సంకల్పం, సృష్టికి ఆరంభం ముందే ప్రభువులు మనల్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు పిల్లలు. అంతా కూడా ప్లానింగ్ ప్రకారం వెళ్తుంది. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగాలన్నా ముందు ప్లాన్ ఉంటుంది. దాంట్లో ఎన్నో చేంజెస్ ఉంటుంది. ఫైనల్ ఒక అప్రూవ్ డ్రాయింగ్ ఉంటుంది. ఇంకా దాంట్లో కన్సల్టెంట్ కామెంట్స్ కానీ, మున్సిపాలిటీ కామెంట్స్ కానీ, సివిల్ డిఫెన్స్ కామెంట్స్ కానీ ఇవన్నీ అప్రూవ్ అయిన తర్వాతనే ముందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది. దాంట్లో కూడా ఎగ్జిక్యూషన్ టైంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఏదైనా కళ్ళ ముందు ఒకటి ఆకారం నిలబడాలంటే అది ఊరికే అయ్యేది కాదు. దేవుడు సృష్టిలో కూడా సృష్టి అంతా చేసినప్పుడు కూడా ఒక ప్లాన్ గానే వెళ్తున్నాడంట. అలా ఆలోచిస్తూ ఉంటే మనుషుల విషయంలో అయితే ఇంకేం లేదు. మట్టికి రూపాన్ని ఇచ్చినా కానీ తన ఆలోచనలు ఉన్నాయంట. తన ఒక ప్లానింగ్ ఉందంట, ఒక ముద్ర ఉందంట. ఆ మట్టిని తీసుకొని ఆ మట్టికి ఒక ఆకారం ఇచ్చేసి ఆకారాన్ని మామూలుగా కుండ చేసిన తర్వాత వెంటనే దాన్ని ఉపయోగించలేము కదండి. ఆ కుండ మట్టి రూపం రావాలన్నా కానీ మట్టిని ముందు నానబెట్టి దాన్ని బాగా పిసికి దాన్ని సారె మీద ఉంచిన తర్వాత ఒక పాత్రను తీసుకొస్తాడు. దాన్ని మళ్ళీ ఎండబెట్టి తర్వాత కాల్చింది మళ్ళీ కొన్ని రోజులు నీటిలో ఉంచేసి తర్వాత బయటకు తీసుకొస్తుంటారు. కొన్ని విధాలుగా ఉంటుంది కదా. అది ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తుంది, ఒక ముద్ర ప్రకారంగానే వెళ్తూ ఉంటాడు. అంటే ఒక స్టాంప్ ఉంటుంది, అలాగే ఒక డ్రాయింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ ప్రకారంగా వెళ్తారంట. దేవుడు కూడా మనం కలిగేసిన విధం ఏంటంటే ఒక మట్టికి రూపం ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు నిరీక్షణ కదా దేవుడిగా ఒక ఆలోచన లోపలికి వెళ్ళిపోతుంటే ఏదైనా లేదని మట్టితోని ఆదామం చేసాను అన్నాడు. జీవాత్మ వేగానే నరుడు జీవాత్మ ఆయనని ఒక సింపుల్గా ఒక వర్షంలో చదివేసుకుంటున్నాను కాలంత పిల్లల. ఆ రూపం ఆ ముద్ర వల్ల మట్టికి రూపం ఇస్తున్నట్ట భూముఖం అంతా కూడా మార్పు నొందుతుందంట. అలా మార్పు నొందిన తరుణంలో కిందకు ఒక మాట అంటాడు చూడండి పిల్లల. విచిత్రమైన పని గల వస్త్రం వలె సమస్తమును కనబడను అంటున్న పిల్లల. అప్పుడప్పుడు కొన్ని ఎంబ్రాయిడింగ్ సారీస్ కానీ పిల్లల కొన్ని బట్టలు కూడా చూడండి, పిల్లలు డ్రెస్సులు కూడా చూడండి, దాని మీద బాగా ఒక వర్క్ అంతా కూడా కనబడుతుంది. ఇష్టం అసలు అది చూస్తుంటే దాని కాస్ట్లీ అంతా కూడా అంటే దాని మీద దేని కొరకు పెట్టాలంటే ఆ వర్క్ కొరకే దానికి డబ్బులు పెట్టించాను. అలా అన్ని చక్కదిద్దిన తర్వాత ఆ రూపం అంతా మారిపోయిన తర్వాత ఒక వస్త్రం లాగా ఎలాగైతే కనబడుతుందో, విచిత్రమైన వస్త్రం ఎలాగైతే కనబడుతుందో ఆ సృష్టి అంతా కూడా అలాగే మార్పు నొందేసిందంట పిల్లల. ఇదంతా ఎలా జరిగింది అంటే ప్లానింగ్ ప్రకారమే జరిగిందంట పిల్లల. ఇప్పుడు ఆలోచించండి పిల్లల. అలా సృష్టికి ఒక ప్లానింగ్ వచ్చి ఉంటే దేవుడు ఒక ఆకారాన్ని తీసుకొచ్చి మట్టిని తీసుకొచ్చి దానికి ఆకారం, మట్టి కూడా మామూలు మట్టి కాదు, కుమ్మరి మట్టికి ఎలాగ ఉందో మనిషి చేయడానికి కూడా. అందుకని యోగ గ్రంథంలో ఇంకా మంచి మాట్లాడు, భూమి లోపల అగ్నిమయం అన్నట్టుంటును అందులో నుంచి మట్టి తీసాను అంటాడు పిల్లలు. ఆయన అగాధంలో నుంచి మట్టిని తీసి మానవునికి ఆకారం ఇచ్చి దానికి కొంతకాలము తర్వాత జీవవాయు ఊదగా నరుడు జీవాత్మ ఆయన అంటున్నాడు. అంటే జీవించే ఆత్మ ఆయన. ఇప్పుడు ఎలా చేశాడయ్యా అంటే మన స్వరూపము అంటున్న పిల్లలు. అంటే దానికంటూ కూడా ఒక ముద్ర ఉంది అన్నట్టు. అంటే ఈ ఆకారంలోనే చేయాలనుకున్నాడు దేవుడు, అంతే కదండి. దాని అర్థమైంది అంటే ఆకారంలో చేయాలి. ఏ ఆకారం అయ్యా అంటే ఏ ఆకారం అంటున్నాడు? దేవుని ఆకారం అంట. మనిషిని చేసిన ఆకారం ఏందయ్యా అంటే దేవుని ఆకారం. బ్లెస్ పుట్టగానే తల్లికి ఇంకా అంత అవగాహన రాకముందు చూసేవాళ్ళు ఏదైనా చేతిలో పెట్టగానే లేదు తండ్రి ముఖం వచ్చేసింది అంటారు. లేదు కళ్ళేమో నీ వచ్చినాయి, ముఖ్యమో తండ్రిది వచ్చింది అంటారు. లేదు కలర్ అంతా నీది, చేతులు కాళ్ళేమో తండ్రి వచ్చేసి. ఇలాంటి పోలికలు చూస్తూ ఉంటాం. ఏమన్నా మీరు ఆలోచించండి పిల్లలు. ఇప్పుడు అంటే తల్లిదండ్రుల నుంచి దేవుడు వారు ప్రియులు నిద్రించుండగా వారికి దేవుడు ఇచ్చుచున్నాడు అని మాట్లాడుతారు కదా. ఇద్దరి ఆకారం నుంచి కొన్ని విలువైన ఈ దేవుడు వాళ్ళకి యాడ్ చేసి ఒక ప్రతిబింబాన్ని బయటకు తీసుకొస్తున్నాడు. కానీ దేవుడు ఆదిలో ఇచ్చిన రూపం అంట
దేవుని స్వరూపం అన్నాడు పిల్లలు. ఎవరి స్వరూపం అంట? దేవుని స్వరూపం అంట. ఆ మట్టికి రూపం ఇచ్చింది ఏంటంటే అది ఒక ముద్ర ఎవరిదయ్యా అంటే, చిన్న ఒక స్టాంప్ ఎవరిదంటే అంటే దేవుని అంట. ఇప్పుడు ఆదం ఎలా ఉండుంటాడంటే, ఇప్పుడు నిజంగా చెప్పాలనుకుంటే దేవుని పోలికనే ఉండాలి. ఇప్పుడు మనకి ఆయన చూస్తున్నది ఏంటంటే, చూస్తుంటే ప్రభునే చూస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎవరిని చూస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు ఎవరు చూస్తున్నాడు? ప్రభునేశ్వరుడు ఎవరు చూస్తున్నాడు? ప్రభునేశ్వరుడు ఎవరు చూస్తున్నారు? తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు మన స్వరూపం అంటే ఇప్పుడు దేవుని స్వరూపమే వారికి ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు ఆదామును ఆటోమేటిక్ ఎలా పెట్టుంటాడు? తన స్వరూపం ఎలాగైతే ఉందో అలాగే దించుండవచ్చు పిల్లల. చిన్నప్పుడు ఏదైనా మనకు ప్రింట్ అవుట్ చేయాలనుకుంటే అప్పట్లో జిరాక్స్ లేవు కదా పిల్లలు, ఒకటి బ్లూ కలర్ ఒకటి చేసేమంటారు, దాన్ని ఏమంటారు? కార్బన్. దాని కింద పెట్టేసి దాని మీద అంతా కూడా మనం అప్లై చేసిన రబ్ చేసిన తర్వాత సేమ్ అంత టెక్స్ట్ అంతా కూడా నెక్స్ట్ పేపర్ లో వచ్చేసేది. అలా రూపం అంతా కూడా దేవుడు మట్టికి రూపం ఇచ్చినప్పుడు ఆ భూముఖం అంతా కూడా మారిపోయిందంట. అలా విచిత్రమైన వస్త్రానికి అయితే ఎంబ్రాయిడింగ్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో, మనకు ఆకరణ ఆదాము వాళ్ళకి ఆకరణ చేసినప్పుడు కూడా అలాగే ఉందంట. అది ఎవరి స్వరూపం అంటే దేవుని స్వరూపం అన్నాడు పిల్లలు. ఇప్పుడు ఈ రోజు ఉన్న పిల్లలు చూడండి, పిల్లలు తల్లిదండ్రులు ఏమంటారు? తండ్రి పోలిక, తల్లి పోలిక అంటే ఆ రోజున్న పోలిక ఎవరిది? దేవుని పోలిక అండి. ఎంత అద్భుతం పిల్లలు! దేవుని స్వరూపము, దేవుని యొక్క పోలిక లక్షణాలన్నీ కూడా ఆదాములో కనిపించేవంటారు పిల్లలు. ఇలా ఆదాము వాళ్ళకి దేవుని స్వరూపం ఇస్తూ ఉంటే వారిద్దరి నుంచి వచ్చిన కయ్యనికి వీరిద్దరిలో నుంచి కొన్ని లక్షణాలు యాడ్ చేసి ఒక బిడ్డను తీసుకొచ్చేసారు పిల్లలు. వీరిని చూస్తూ ఉంటే అంటే తల్లిలాగా అనిపిస్తుంది ఆదాము గారికి చూస్తూ ఉంటే, లేదా అవ్వను చూస్తేనేమో అవ్వకు బిడ్డను చూసినప్పుడల్లా ఆదాము పోలికలు వచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ వీరిద్దరికి వచ్చింది ఏంటంటే తండ్రి యొక్క స్వరూపం వచ్చింది. అందుకనే మీరు మీ బిడ్డను చూసినప్పుడల్లా ఎలా గుర్తుండాలంటే, నేను కూడా నా తండ్రికి నేను బిడ్డనే, నా స్వరూపం కూడా తండ్రి నన్ను ఈ లోకంలోకి పుట్టించినప్పుడు కూడా తండ్రి కూడా అలాంటి సంతోషమే పొందుకున్నాడు. నా బిడ్డను పెంచుతున్న కొద్దీ నాకు ఎలాగైతే సంతోషం పడుతుందో, నేను ఎదుగుతున్న కొద్ది బిడ్డ ఎదుగుతున్న కొద్ది తల్లిదండ్రులకు ఎలాగైతే సంతోషం కలుగుతుందో, నా పరమ తండ్రి కూడా అలాంటి సంతోషం కలగజేయాలంటే ఒక అద్భుతమైన రీతిగా నా కుమార్తెను నేను పెంచాలి, నేను బ్రతకాలి, నా కుమార్తె బ్రతకాలి. అంతే కదండి మన సంకల్పం. మనము బాగుండాలి, మన సంఘస్థులందరూ కూడా బాగుండాలి. అదే మనం మన కాన్సెప్ట్లో వెళ్ళిపోవాలి. అలాగే ఆకారాన్ని అన్ని అవయవాలు కలిగించిన తర్వాత, పనులు చేతులు ఇవన్నీ కూడా కలిగించిన తర్వాత నిజంగా ఒక విచిత్రమైన వస్త్రాన్ని చూస్తుంటే ఎలాగైతే అనిపిస్తుందో మనిషి ఆకారం కూడా అలాగే తయారైపోయిందంట పిల్లలు. మనం అనుకుంటాం కదా పిల్లలు, గతించిన దినాల్లో అంటే ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం, ఈ మధ్య కాలంలో అయితే బ్రిటిష్ రాని అయితే ఇండియాకి రాలేదనుకోండి, కొన్ని సంవత్సరాల క్రితం ఇండియాకి వచ్చిందంట పిల్లలు. అలా కొన్ని అంటే హెరిటేజ్ విలేజ్కి చూపించడము, ఇలా కొన్ని పరిసరాలు తీసుకెళ్ళినప్పుడు చేనేత కార్మికులు ఏం చేయాలని ఒక స్పెషల్ ఒక సారీ డిజైన్ చేశారంట పిల్లలు. చేనేత కార్మికులు అంటే మన ట్రెడిషనల్ వేర్ కాబట్టి ఒక సారీ డిజైన్ చేశారంట. అది చుట్టి చిన్నగా చేసుకుంటూ వస్తూ చివరికి ఒక అగ్గి పెట్టెలో ఆ సారీని పెట్టేంత స్థితికి తీసుకొచ్చేసారంట. ఒక సారీని స్త్రీలు కట్టుకునే ఒక సారీ అది బ్రిటిష్ రానికి గిఫ్ట్ ఇవ్వాలంటే మామూలుగా ఉంటే మరి ఒప్పుకోదు కదా, మరి ఏదో స్పెషాలిటీ అయితే దానికి కనిపించాలి. అలా పెద్ద సారీని ఫోల్డ్ చేసి అగ్గి పెట్టెలో దూర్చేంతగా స్థితికి తీసుకొచ్చేసారంట పిల్లలు. అంటే అది ఒక అద్భుతం అనుకున్నారు పిల్లలు. అంత గొప్పగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేశారు పిల్లలు. అది విచిత్రమైన వస్త్రంగా అనిపించింది. కానీ దేవుడు మన ఆకారాన్ని ఇచ్చిన తర్వాత ఇదే అద్భుతం అంటున్నాడు. అంటే ప్రపంచంలో ఉన్న వింతల వైపు ప్రపంచం చూస్తుంది కానీ, మనుషులు చూస్తున్నారు కానీ, నువ్వే ఒక వింత అనే ఒక 70 వింతలు మనం చూస్తూ ఉంటాం. నీకు అనేకులకు ఒక వింతగా నేను కనబడుతున్నాను, నన్ను చేసిన ప్రతిసారి అంటే అందుకనే భక్తులు ఏమంటారంటే ఈ రోజుల్లో పిల్లలు స్కానింగ్ చూస్తున్నాం, తల్లిదండ్రులకు తెలిసిపోతుంది అవగాహన, ఎవరో తెలిసిపోతుంది, బిడ్డ పాపనో బాబు తెలిసిపోతుంది. ఆ రోజుల్లో ఏమీ లేని రోజులలో అది కాస్త ఎవరికి చూపించేశారంటే దావీదు గారికి చూపించేశారంటే పిల్లలు. అందుకని అది ఆశ్చర్యం అనుకున్నాడు, అది అద్భుతం అనుకున్నాడు. నీ అవయవాలు అంటే నీ చేతులు మాకు అవయ నిర్మాణం చేసాను అంటున్నాడు పిల్లలు. ఇలా ప్రతిదీ ఆలోచిస్తుంటే ఆశ్చర్యం అనిపించిందంట. ఇలా ఏదైతే ఒక సారీని అలా పెడుతూ ఉంటేనే అద్భుతం అనుకుంటుంది ప్రపంచం. ఇంకా చాలా మంది ముందుకు వెళ్తుంటే పిల్లల శాండ్ ఆర్టిస్టులు కనబడుతూ ఉంటారు. కొన్ని సముద్రపు తీరాల్లో ఇసుక తీరాల మీద అంటే క్రిస్మస్ వచ్చిందంటే జీసస్ స్టాచ్యూ వేయడం, ఇలాంటి కొన్ని మనం చూస్తూ ఉంటాం. అవన్నీ అద్భుతంగా ఉంటాయి. కొన్ని కొద్దిగా వాటర్ వచ్చి తగలగానే అల్లలు తగలగానే ఇట్టే కరిగిపోతుంది. అది చూసినా కానీ ఇట్టే ముగ్గులైపోతారు దానికంటూ. అంటే బీహార్ పరిసర ప్రాంతాలు కూడా ఇంకా కొన్ని అలాంటి ప్రాంతాలు అలాగే ఉన్నాయి పిల్లలు. ఇవన్నీ చూస్తూ ఉంటే పిల్లలు చివరికి ఏం చేశారంటే కొంతమంది ఈ పెన్సిల్లో ఉండే ఆ పెన్సిల్ దాని మీద కూడా డిజైన్ చేయడం ప్రారంభించేశారంట. అంతేందుకు పిల్లలు ఒక బియ్యం గింజ మీద కూడా పేర్లు రాయడము, ఆ పేరు కాస్త మనం ఇంకొక కీచెన్లో పెట్టి ఇవ్వడము, ఇలాంటి చాలా మంది చూస్తున్న పిల్లలు. బియ్యం గింజలో ఇంక చివరికి వచ్చేసరికి వెళ్ళి ఒక వెంట్రుక మీద కూడా డిజైన్ వేయడం ప్రారంభించేశారు పిల్లలు. ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపించిన ఆశ్చర్యం ఏంటంటే
ఆ తల్లి గర్భంలో ప్రారంభమైనప్పుడు కూడా మనం ఒక బియ్య గింజ లాంటి వారమే అంట పిల్లలు. ఆ బియ్య గింజకు చేతులు, కాళ్ళు, ఇలా చూస్తూనే చిన్న మనం ఇలా చూస్తుంటే కొన్ని వెయిన్స్ మనకు కనిపించు, కొన్ని మనకి గుర్తులన్నీ కూడా కనిపించు. అలాంటిది బియ్య గింజ ఆకారంలో తల్లి గర్భంలో మనం ప్రారంభమవుతూ ఉంటేనంట అందులో ఎన్ని అవయవాలు నిర్మాణం చేసుకుంటున్నాయి పిల్లలు. ఇప్పుడు మనం మనిషి ఒక బియ్య గింజ మీద, ఒక వెంట్రుక మీద ఒక బొమ్మ గీసిన తర్వాత ఇతడు గొప్పోడు అని అతను గుర్తింపు తీసుకొస్తున్నాం. కానీ తండ్రి మనల్ని ప్రపంచంలో పుట్టుకొస్తున్న ప్రతి చరంగం అంట ఒక బియ్య గింజ ఆకారం కంటే చిన్నదైన కణంతో ప్రారంభిస్తున్నాడు మన యొక్క ఆకారాన్ని తల్లి గర్భంలో. అది కాస్త ఎదిగి చిన్న బిడ్డ వచ్చినప్పుడు చేతిలోకి తీసుకుంటారు. పుట్టగానే తన తల్లి కూడా అమ్మ నీకు బిడ్డ పుట్టింది, నీ కూతురు పుట్టిందని ఇలా చూపిస్తూ ఉంటారు. ఆ చేతిలో తీసుకున్న పాప కాస్త ఎదిగి నిలబడి కాస్త నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఆశ్చర్యం అనిపించదు పిల్లలు. ఇవన్నీ ఇట్టే జరిగిపోతుంటే నిజంగా తండ్రి నువ్వు ఎంత గొప్పోడివి, ఎలా ఆకారం ప్రారంభమైపోయింది, ఎలా ఎదుగుతుంది, ఇవన్నీ చూస్తుంటే ప్రపంచానికి నేను వింతనే అనుకోలేదు తప్ప లోకంలో ఉన్న వింతలు కావనుకోవాలి పిల్లలు. దీన్ని బట్టి దేవునికి ఘనత చేకూర్చేది మన ఆలోచన ఉండాలి. అందుకనే లోకంలో కొన్ని మాటలు మనం వింటుంటాం పిల్లలు. తల్లిదండ్రుల్ని అలాగే వారికి పుట్టిన పిల్లల్ని అంటే ఎలాగని ఉండని తల్లిదండ్రులకు ప్రియంగానే ఉంటారు. అందుకని లోకం ఏమన్నది వాళ్ళను కొన్ని పేర్లు పెట్టేసింది. కాకి పిల్ల, కాకి ముద్ద అంట పిల్లలు. ఇలా కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. ఎలాగని ఉండని పిల్లలు తల్లిదండ్రులకు వారి మీద ప్రేమ ఉంటుంది. వారు ఎంతన్నా ఇది కానీ వారి అంటే మనల కన్నా తల్లిదండ్రులు చిన్నగా అంటే వృద్ధాప్యం వచ్చి వాళ్ళు కుర్చీలో కూర్చున్నా పడుకునే స్థితికి వచ్చిన చిన్నోడు అది తీసుకురా అని అంటారు, పెద్దోడు అది తీసుకురా అంటారు. ఈ పెద్దోడికి చిన్నోడికి పెళ్ళై ఉంటది, 2-3 పిల్లలు ఉంటారు. ఈ పిల్లలు కాస్త ఇంకొకరు పెళ్లి చేసుకుని ఉంటారు. అయినా ఆ వృద్ధాప్యం ఉన్న తల్లికి తండ్రికి చిన్నోడు పెద్దోడుగానే ఉంటారు. అలా మనం ఎంత ఎదిగినా పిల్లరా మనం అందరూ కూడా దేవునికి యెహోవాకు బిడ్డలము అంటే అలా ఎదుగుతున్న తరుణంలో మనం కాకి పిల్ల కాకి ముద్ద అంటున్నాం కదా. దేవుడు కూడా వాక్యంలో చాలా బిరుదులు ఇచ్చేశాడు పిల్లలు, చాలా కొన్ని పొందుపరిచేశాడు. మనకు తెలిసిన బాగా మాటలు. దేవుడు కూడా పిల్లల్ని ఎలా పోల్చాడో 2 మాటలు చెప్పండి. దేవుడు పిల్లల్ని కుమార్తెలను ఎలా పోల్చేశాడు? ఒలీవ మొక్కలు ఒకటి వచ్చేసింది. ఇంకెవరికి పోల్చాడు? మూల కంబాలు అంటాడు. ఇంకేమంటాడు? ఇందాక మనం కీర్తనలు చదువుకున్నాం, 2 కీర్తనలు చదువుకున్నాం. 2 కీర్తనలో 2 మాటలు ఉన్నాయి, అది చూసుకొని ముంచేద్దాం పిల్లలు. నేను త్వరగా ముంచేస్తాను. వీలైతే 127వ అధ్యాయంలో ఒక మాట, 128వ అధ్యాయంలో ఒక మంచి మాట. 27వ అధ్యాయం 4వ వచనం పిల్లలు. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని ఎలాంటి వారంట? ఇక్కడ ఒక బాణం కనబడుతుంది. ఇంకొక మాట 28వ అధ్యాయం 3వ వచనం చూడండి పిల్లలు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ముందురు అంట పిల్లలు. పైన అధ్యాయంలో మనం చదువుకున్న మాటలు కాబట్టి ఈ 2 అధ్యాయులు మనం జ్ఞాపకం చేస్తున్నాం. పైన బాణములు అన్నాడు, ఇంకా కింద ఏమంటున్నాడు? ఒలీవ మొక్కలు అన్నాడు. కింద బలవంతుని చేతిలో బాణములు అన్నాడు. ఎవరి చేతిలో బాణాలు? బిడ్డకు ఊహ వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు బ్లెస్సింగ్ అడగండి, ఎవరు స్ట్రాంగ్ అంటే మా మమ్మీ స్ట్రాంగ్ అంటది, లేదంటే మా డాడీ స్ట్రాంగ్ అంటారు. ఇలా ఎదుగుతున్నది కాస్త స్కూల్కి వెళ్ళే వరకు వెళ్ళి లేదు మా బ్యాక్ బెంచ్ లో కూడా ఉంటాడు వాడే స్ట్రాంగ్ అంటది. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అక్కడ వెళ్తుంది. కొద్దిగా ఎదిగి కాలేజ్కి వచ్చేసరికి, స్కూల్కి వచ్చేసరికి, ఇంకా కొద్ది 10th 7th వచ్చేసరికి బాడీ బిల్డర్ల గురించి తీసుకొస్తారు. 6 ప్యాక్ ఎవరికి ఉందో వాడే స్ట్రాంగ్ అన్నది. ఇది కాదు పిల్లలు. బలవంతుడైన వాడు మనకు ఒక్కడే ఉన్నాడు, మన తండ్రి. ఆయన బలవంతుడు. అతని చేతిలో బాణాలు ఎలా ఉంటాయో కొన్ని మాటలు చూద్దాం. ఒలివ మొక్కలు ఎలా ఉంటారో కొన్ని మాటలు చూద్దాం. ఒలివ మొక్కలతో ఎందుకు పోల్చేశాడు? ఇంకొక మాట అదే మాటలో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వల్ల ఉంటాడు పిల్లలు. మనం అంటే ఇంట్లో ఉన్న వైఫ్ అంట ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఇంగ్లీష్ లో మంచి మాట ఉంటుంది, తను వైన్ తో పోలుస్తుంటాడు భార్యను. వైన్ తో పోలుస్తుంటాడు. ఆ భార్య వైన్ తో అంటే వైన్ తో ద్రాక్షరసంతో పోలుస్తూ పిల్లలు ఎలా ఉంటారంట? ఒలివ మొక్కల వలె ఉందరంటాడు. ఒలివ మొక్కల వలె ఉందరు అంటాడు. ఇంకొక మంచి మాట 58వ కీర్తనకు వచ్చాడు పిల్లలు. అక్కడ ఒక మంచి మాట మాట్లాడతాడు. 58వ కీర్తన 52వ కీర్తన 8వ వచనం. 52వ కీర్తన నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె నేను ఉన్నాను అంటున్న పిల్లలు. ఇది ఇలాగే 2 మనసులో ఉంచుకుందాం. అలాగే కీర్తన భాగము
అవి ఇందాక స్తంభాలు అన్నాం కదా పిల్లలు, ఆ మాట కూడా చూసుకొని ముందుకెళ్దాం పిల్లలు. 144 అధ్యాయం 12వ వచనం. 144వ కీర్తన, దావీదు రచించిన కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కమ్మల వలె ఉన్నారు అన్న పిల్లలు. బలవంతుని చేతిలో బాణాలు అన్నాడు, ఇంకా పచ్చని ఒలివ మొక్కలు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మూల కమ్మలు అంటున్నాడు. కుమార్తెలు ఎలా ఉన్నారంట? మూల కమ్మలు ఉన్నారు పిల్లలు. నగరుకై చెక్కబడిన మూల కమ్మలు ఉన్నారు. ఎలా బలవంతుని చేతిలో బాణాలు ఎలా అంటే అతను వినియోగిస్తూ ఉంటే విలుకాడు బాణాన్ని గురిపెట్టి బాణాన్ని వినియోగిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? బలవంతుడైన వాడు ఒక విలుకాడు అంటే వేటగాడు, వీలు అంటే మన ఆరో దాంట్లో చూస్తూ ఉంటాం కదా, దాంట్లో నైపుణ్యత కలివాడు దాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఎంతటి నైపుణ్యత కనబడుతుందో దాన్ని వినియోగించిన దాన్ని బట్టి బలమైన వాడు వినియోగిస్తే ఇంకెంత ఉంటుంది? అది బలంగా దూసుకొని వెళ్ళిపోతుంది, గురిని ఇట్టే చేరుకుంటుంది పిల్లలు. అలాంటి బలవంతుడైన దేవుని చేతిలో బాణం కనుక ఉండుంటే, ఈ లోకంలో ఉండే బాణమే మనం బలమైనది అనుకుంటున్నాం. కానీ ఒకవేళ బలమైన వాడు మన తండ్రిని మన గుర్తెరిగి, నేను ఈ బలవంతులను మీ యవన కాలంలో మీకు నేను పిల్లల్ని ఇచ్చేసాను కదా, మీరు ఇంకా అలా ఉండగానే నేను పిల్లల్ని కూతుర్ని ఇచ్చేసాను కదా, ఈ బలమైన బాణాన్ని బాణాన్ని నేను నీకు ఇచ్చిన బాణాన్ని, దేవుడు నీకు ఇచ్చిన బాణాన్ని నువ్వు ఎలా వినియోగిస్తావు అంటే, ఈ బలవంతుడైన నా చేతిలో పెడితే, దేవుని చేతిలో పెడతానంట, అతను వినియోగిస్తానంట. ఎలా వినియోగిస్తారో ఒక పచ్చి మాట పిల్లల హబక్కు గ్రంథం 3వ అధ్యాయంలో అద్భుతమైన మాట మాట్లాడతారు చూడండి. భక్తులు 3వ అధ్యాయం 11వ వచనం చూడండి పిల్లలు. నీ ఈటెలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్య చంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు అన్న పిల్లలు. మళ్ళీ చూద్దాం మాట. నీ ఈటెలు తలతలలాడగా సంచరించు నీ బాణములు. ఎవరి బాణములు అంట? ఎవరి బాణములు అంటే నీ అంటే అక్కడ ఎవరున్నారు? దేవుని యొక్క బలవంతుడైన దేవుని చేతిలో బాణాలంట. నీ బాణముల కాంతికి భయపడి సూర్య చంద్రులు తమ నివాసములో ఆగిపోవదురు అంట పిల్లలు. ఒక బలవంతుడైన దేవుడు తన చేతిలో ఆయన విల్లును ఎక్కుపెట్టి బాణాన్ని కనుక వినియోగిస్తాడంట, ఆ బాణము దానికి భయపడి, దానికి ఉన్న కాంతికి భయపడిపోయి సూర్యుడు చంద్రులు తమ నివాసంలోనే ఆగిపోతారంట పిల్లలు. బలవంతుడైన దేవుని చేతిలో యవన కాలం ఎందుకు పుట్టిన మన కుమారులను కనుక ఆయన చేతిలో పెడతానంట, ఆయన విల్లు ఎక్కువ పెట్టి వినియోగిస్తాడంట పిల్లలు. ఆ విల్లు ఎక్కువ పెట్టి వినియోగిస్తుంటేనంట దానికి ఉన్న ప్రభావం కాంతికి అంటే చాలా మంది చెప్తుంటారు, అంటే షైన్ అంటే కాస్ట్ ఆఫ్ ద షైన్ ఫర్ ద ఈజ్ బర్నింగ్ అంటారు పిల్లలు. అంటే ఒక షైన్ అవుతున్నాడు షైన్ అవ్వండి పిల్లల్ని రుద్దుతూ ఉంటారు. వాడు ఇంకా షైన్ అయిపోవాలి, ఇంకా షైన్ అయిపోవాలి, బ్రైట్ అయిపోవాలి, క్లాస్లో మెరిట్లో రావాలని మనం రుద్దుతూ ఉంటారు కదా పిల్లలు. దాని వెనకాల ఏముందంటే మండుతూ ఉంటారంట పిల్లలు. ఇప్పుడు మనము మండే అగ్నిగోళం అంటాం. దేన్ని అంటాం? సూర్యుని అంటాం. అది గోళము. అది అక్కడికి వెళ్ళగానే ఏమీ కనిపించదంట. అది వాయువులతో మిళితమైంది. అన్ని ఒక రకరకాల వాయువులతో మిళితమైంది. అది సూర్యగోళం అన్నారు. అది మండుతుంది కాబట్టి ప్రకాశంగా వెలిగిస్తుంది. దాని కాస్ట్ ఏంటంటే, అది మండుతుంది కాబట్టే బయటికి షైన్ గా కనబడుతుంది. పిల్లలు ఏందయ్యా బయటికి రావట్లేదు అనుకుంటే లేదంటే వారు ప్రిపరేషన్లో ఉన్నారు. ఒకనొక దినాన్ని బయటకు వచ్చినప్పుడు ఏంటంటే బ్రైట్ గా బయటకు వస్తూ ఉంటారు కదా, దాని రిజల్ట్ తో బయటకు వచ్చి ఉంటారు చూసారు. అప్పుడు అనుకుంటారు దీనికి కారణం ఏంటయ్యా అంటే, ఇన్ని రోజులు మనోడు అక్కడ రగులుతూనే ఉన్నాడండి, ఆ గ్రూప్ లో ఎలాగైనా సాధించాలని రగులుతూనే ఉన్నాడు. ఫైనల్ ఏంటంటే వాడు దాన్ని సాధించేసారని మనం గొప్పగా చెప్పుకుంటాం కదా పిల్లరా. అలాగే షైన్ అవ్వడానికంట వెనకాల ఎలాగైతే ప్రతిభ ఉంటుందో, ఆ ప్రతిభ కనపరుస్తూ ఉంటారో, మన కష్టం ఉంటుందో, మనం బలవంతుని చేతులు కనుక మన బాణాన్ని, మన కూతుర్ని మనం పెడితే ఆయన వినియోగిస్తున్నట్ట. అది కాంతిమయంగా ఉంటుందంట. దా కాంతికి భయపడిపోయేవి ఏంటంట, మనం అనుకుంటాం సూర్యుడే మండే గోళం అనుకున్నాం, అదే ప్రకాశం అనుకున్నాం. ఆ సూర్యుడు సైతము చంద్రుడు సైతము వారి నివాసంలో ఉండి నిలిచిపోతారంట పిల్లలు. దేవుడు కనుక మన పిల్లల్ని, మన కుమార్తెను, మన కుమారుని, మీ కుమార్తెను, మన పిల్లల కుమార్తెను, మన సంఘంలో, మన ఇంటిలో ఉన్న బ్లెస్సింగ్ కనుక దేవుడు ఒకవేళ మనం ఆయన చేతిలో కనుక పెడితే,
ఆయనకు సమర్పించినట్లయితే, మన పిల్లలందరూ కూడా ఒక దేవునికి సమర్పించినట్లయితే, ఆయన కనుక వినియోగించుకుంటున్నట్ట పిల్లలకున్న కాంతిని బట్టి, ఆ బాణాలకున్న కాంతిని బట్టి సూర్యుని చైతము ఆ కాంతిని చూసి భయపడిపోయి తన నివాసంలోనే నిలిచిపోతారంట పిల్లలు. ఈ మాట చదువుతూ ఉంటే నాకు ఎక్కడో అక్కడ తగిలింది, ఎక్కడో స్ట్రైక్ అయిపోయింది. ఎక్కడంటే పాత నిబంధన గ్రంథంలో యెహోషువ కాలంలో అలాంటి బలమైన బాణము ప్రార్థన చేస్తూ ఉంటే సూర్యుడు ఎక్కడో నిలిచిపోయాడు. గిబియోన్లో ఎక్కడ నిలిచిపోయాడంట, నేను అమాలేకుల మీద నేను యుద్ధాన్ని తీర్చే వరకు, నాకు జయం కలిగే వరకు, ఇశ్రాయేలు పక్షంలో విజయం కలిగే వరకు నువ్వు సూర్యుడా చంద్రుడా నువ్వు గిబియోన్లో నిలిచిపో అని ప్రార్థన చేస్తున్నాడు పిల్లలు. ఆ ప్రార్థన బలమైన బాణమైన ప్రార్థన దేవుని పక్షం నుండి ప్రార్థన చేశాడు కాబట్టి సూర్యుడు అక్కడే నిలిచిపోయాడు. మన పిల్లలు కూడా ఆ రీతిగా ప్రార్థించే రీతి ఎదుగుతానంట పిల్లల. ఎలా ఉంటుంది, దాని వెనకాల కష్టం ఉంటుంది. ఆ ప్రార్థన యెహోషువ ప్రార్థన చేస్తూ ఉంటే సూర్యుడు నిలిచిపోవడం అంటే మామూలు విషయం కాదు పిల్లల. దేవుని దగ్గరికి మన ప్రార్థన వెళ్ళాలన్నా మామూలు విషయం కానే కాదు. మనం ఒక అర్జీ పెట్టుకున్నా, ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నా, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే మామూలు విషయం కానే కాదు. అది అంతవరకు వెళ్ళిందంటే గొప్ప విషయమే. ఇక్కడ ఉండి మనం ప్రార్థన చేస్తూ ఉంటే పరమందున తండ్రి దగ్గరికి ప్రార్థన వెళ్ళి అదికి రిజల్ట్ గా సూర్యుడు చంద్రుడు నిలిచిపోతున్నారంటే అది మామూలు విషయం కానే కాదు పిల్లల. అంటే బాల్యం నుంచి వారు పెరిగిన విధానం వేరు, తన తల్లిదండ్రులు పెంచిన విధానమే వేరు. వారు షైన్ అయిపోతున్నారు కాబట్టి వారి ప్రార్థన బలం బట్టి, వారికి ఉన్న ముఖకాంతిని బట్టి, వారి ప్రార్థన శక్తిని బట్టి దేవుడు వారి ప్రార్థన విని సూర్యుని సైతము నిలిపేశాడు పిల్లల. ఆ రీతిగానే బ్లెస్సీ ఎదగాలి, ఆ రీతిగానే పింకీ ఎదగాలి, ఆ రీతిగానే సారా ఎదగాలి. తమన్ ధ్రువాలు కూడా ఆ రీతిగానే, ఆ చిన్నోడు పెద్దోడు కూడా ఆ రీతిగానే ఎదగాలి. ఎలా ఎదగాలి? వారు ప్రార్థిస్తే, సంఘంలో వారు ప్రార్థిస్తూ ఉంటే వారి పక్షంలో, సంఘ పక్షంలో వారు ప్రార్థన చేసిన, వారి కుటుంబ పక్షంలో ప్రార్థన చేసిన ప్రతిదానికి జవాబు పొందుకునే రీతిగానే వారి విశ్వాస జీవితము ఆ రీతి ఎదిగిపోవాలి. ఎదగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వారిని ఎంతైతే లోక విద్యలో మనం షైన్ చేస్తున్నామో బ్రైట్గా ఉండడానికి, దైవికమైన స్థితిలో కూడా అంతే రగిలిపోవాలి. అలా రగిలాలంటే వాడిని ఎప్పుడు కూడా రుద్దుతూనే ఉండాలి. వాక్య విషయంలో, ప్రార్థించే విషయంలో, పాటల విషయంలో, ఇంకేం లేనే లేదు. ఇంకా దాన్ని కాంప్రమైజ్ అయ్యేదే లేదు. బయటి విషయంలో పర్లేదు, దేవుని విషయంలో ఇప్పుడే ఒకవేళ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అది వంగలేని స్థితిగతిగా వెళ్ళిపోతే భక్తిల కుటుంబంలో కూడా పిల్లలు తల్లి గర్భంలో పుట్టిన తోడనే, ఆ మాట మాట్లాడుతారు కీర్తనకారుడు, తల్లి గర్భంలో పుట్టిన తోడనే భక్తిలంట. ఏ మాట మాట్లాడుతున్న పిల్లల మాట కీర్తన భాగంలో మంచి మాట మాట్లాడతారు. 58వ అధ్యాయం 3వ వచనం పిల్లల, తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి సరిపోతుంది. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు అంట పిల్లల. ఎక్కడ తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన తోడనే అబద్ధములాడుతున్నారు. ఈ అబద్ధములాడే సెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, నేచర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కుటుంబంలో తల్లిదండ్రులు చూస్తూ పెరుగుతారు కాబట్టి. అందుకనే అది భక్తిహీనుల గుడారంలో. కానీ క్రైస్తవ కుటుంబంలో ఎలా ఉంటుంది? నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల నీ భోజనపు బల్ల చుట్టూ అని అన్నాడు కదా. ఇంట్లో భోజనం చేసినప్పుడు పిల్లలు ఎలాగైతే భోజన బల్ల చుట్టూ ఉంటారో అలాగే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఓలివ చెట్టు, నీ ఇంట్లో ఎలాగైతే పిల్లలు చుట్టూ ఉండి అందరు కలిసి భోజనం చేస్తున్నారో అలాగే దేవుని సన్నిధిలో కూడా నీ కుటుంబం కనిపించాలి. అది ప్రార్థించే విషయమైనా, వాక్యాన్ని ప్రకటించే విషయమైనా, అందరూ కలిసి పాటలు పాడే విషయమైనా, నీకున్న తలంతులు ఏ విషయంలో, కొన్ని విషయాలు మనం వింటూ ఉంటాం కదా అప్పుడప్పుడు. అదేంటండి నాకు పని చెప్పడం ఏంటి, మా పిల్లలు చేస్తారులే అని పిల్లలు పంపించేస్తాం, లేదండి నేను చేయను మా హస్బెండ్ చేస్తారని కొంతమంది కుటుంబాల గురించి చెప్తున్నాను. కుటుంబాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు సహోదరి వచ్చింది అనుకో, చెల్లి వచ్చింది అనుకోండి, చిన్న నేనెందుకు అని విదేశీ ఉంటాం. ఇప్పుడు మనం వచ్చేస్తాం అనుకోండి, నా భర్త వెళ్ళాడుగా నేనెందుకు లేదు సావాసం అనుకుంటాను. లేదంటే పిల్లలకు ఒక పని చేస్తున్నారు కదండి, ఇప్పుడు నేను కూడా పని చేయాలనుకుంటాను. ఇప్పుడు పిల్లలు చేస్తున్నారు కదండి, ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకని చేయడం అనుకుంటారు. లేదంటే మా హస్బెండ్ చేస్తున్నారు కదా నేను ఎందుకు చేయడం అని తన భార్య అనుకుంటుంది. నా భార్య వెళ్ళింది కదండి, ఇప్పుడు నేను వెళ్ళడం అవసరం అని ఇలా ఉంటుంది పిల్లలు. అది కాదంట పిల్లలు. నీ భోజనం బల్ల దగ్గర నీ పిల్లలు నువ్వు ఎలాగైతే తృప్తిగా భోజనం చేస్తూ ఉంటారో అలాంటి స్థితి దేవుని మందిరంలో కూడా ఉండాలంట. అది ఎలా ఉండాలంటున్నారు? పచ్చని ఒలివ చెట్టు అన్నాడు. ఇందాక బలవంతుని చేతిలో బాణాలు ఎలా ఉన్నాయన్నాడు. అది ఆయన కనుక వినియోగిస్తుంటే ఆయనకున్న ప్రభావమైన కాంతి ఏంటంటే ఎవరూ సమీపించలేని కాంతి. ఆ కాంతి ఆటోమేటిక్గా నువ్వు దేవుని చేతిలో పెడుతూ ఉంటే ఆ ప్రభావమైన కాంతి నీ పిల్లల మీద కూడా అప్లై అయిపోతుంది. ఆ ఎఫెక్ట్కి నీ వారికి ప్రార్థన జీవితాన్ని బట్టి సూర్యుడు చైతము నిలిచిపోవుననే మాట తమ నివాసంలోనే
నిలిచిపోతున్న బలవంతుని చేతులు బాణాలు కనుక మనం పెడుతూ ఉంటే యవన కాలంలో ఇచ్చిన మీ కుమార్తెను మీ కుమారులను మీరందరూ కూడా మనమందరం కూడా పిల్లలు దేవుని చేతిలో కనుక పెట్టినట్లయితే ఆయన కనుక వినియోగించుకుంటే పిల్లలు మామూలు ఉండదు పిల్లలు. దాని వెనుక చాలా కఠోరమైన కష్టం ఉండొచ్చు, ప్రయాసం ఉండొచ్చు. అది షైన్ అవ్వాలంటే దాని వెనకాల కష్టం నిజంగా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కానీ తర్వాత రిజల్ట్ మాత్రం అద్భుత రీతిగా ఉంటుంది పిల్లలు. యెహోషువ ప్రార్థన చేశారు కదా, రిజల్ట్ వచ్చేసింది. నా యెహోషువలాగా నా భక్తి జీవితం అనుగ్రహించింది కాదు, అది బాల్యం నుంచి ఉంది అతనికి. యవ్వన కాలంలో మోషేకు పరిచారకుడిగా సేవ చేస్తున్నాడు. ఆయన అక్కడ కొండ దగ్గర అక్కడే నిలబడమంటే 40 దినాలు 40 రాత్రులు కొండ దగ్గరే ఉన్నాడు, పైకి ఎక్కలేదు. నా నాయకుడు రావాలి, అతను సెలవిచ్చినట్టుగా నేను వెళ్ళాలి అంటే ఒక లోబడే తత్వము యోగశులు కనబడుతూ ఉంటుంది. ఆయన వెళ్ళిన తర్వాత ఆ భారం అంతా కూడా అతని మీద పెడుతున్నాడు. ఎంత నమ్మకంగా బ్రతుకుంటే ఆ భారాన్ని పెడుతూ ఉండవచ్చు. అలా ఆయన ప్రార్థిస్తూ ఉంటే సూర్యుడు చంద్రుడు నిలిచిపోయాడు పిల్లలు. మన పిల్లలు కూడా అలాగే ఉండాలి. పచ్చని ఒలివ చెట్లు అన్నాడు కదా, ఇంట్లో భోజనం చేసేటప్పుడు పిల్లలు తిరుగుతూ ఉంటే తల్లి ఒక ముద్ద పెడుతుంది, తండ్రి ఒక ముద్ద పెడుతున్నారు. వచ్చిన వారందరూ కూడా ప్రేమగా ఉంటే అమ్మమ్మ నానమ్మ వాళ్ళు కూడా 2 ముద్దలు పెడుతుంటారు. ఇలా ఎంతైతే సంతోషం ఉంటుందో మీరందరూ కూడా మీకున్న టాలెంట్ అంతా కూడా సంఘంలో మీరందరూ కూడా అదే పాత్ర పోషించాలి. చెల్లెలు ప్రార్థించినట్టుగా చిన్న కూడా ప్రార్థించాలి. బ్లెస్సి పాట పాడుతున్నట్టుగా చిన్న నాట్యం చేస్తున్నట్టుగా మీరు కుటుంబం అంతా కూడా కలిసి పాట పాడాలి. ఎవరో ఒక కుటుంబంలో వాక్యం చెప్తున్నారు, వారు ప్రార్థన చేసిన కాదు. తండ్రి ప్రార్థన చేసిన తల్లి కూడా ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు ప్రార్థన చేసిన పిల్లలు చేయొద్దు అనే కాన్సెప్ట్ రావద్దు పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు మామూలు చిన్నగా కొత్త రక్షణలకు వచ్చిన కుటుంబాలు కావు ఇవి. వినడానికి కొద్ది హార్డ్గా ఉన్నా ఇది స్వీకరించాల్సిన మాట. ఎందుకంటే పచ్చని ఒలివ చెట్లు మనం అందరం ఉండాలి దేవుని సన్నిధిలో. ఎందుకు పచ్చని ఒలివ చెట్లతో ఎందుకు పోల్చాలంటే ఒక మాట చూద్దాం పిల్లలు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలిచిచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములై ఉన్నారు అంటున్నారు. రెండు ఏమంటున్నాడు? 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు అంటారు. ఎవరిని పోలుస్తున్నట్టే దేవుని కొరకు బలంగా బ్రతికిన 2 గొప్ప ప్రవక్తల్ని ఒలీవ చెట్లతో పోలుస్తున్నాడు పిల్లలు. వారి ఒలీవ చెట్లతో పోలుస్తూ అట్టి గొప్ప ఆధిక్యత ఎవరికి ఇస్తున్నారు? కుమార్తెలకు ఇస్తున్నాడు పిల్లలు. మీరు ఎలా ఉండాలంటే, నా కుమార్తెలు ఎలా ఉండాలంటే భోజనం బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండాలంటున్నాడు పిల్లలు. కుమార్తెలకు ఇచ్చే ఆధిక్యత ఏంటంటే, నా కొరకు బ్రతికిన బలమైన 2 ప్రవక్తలు ఎలాగైతే ఉన్నారో నా పక్కన ఒలివ మొక్కల మీద 2 ఎలాగైతే నిలబడ్డారో అలాంటి ఆధిక్యత తన కుమార్తెకు, మన కుమార్తెలకు, మన కుటుంబంలో ఉన్న పిల్లలకు దేవుడు ఇస్తున్నాడు పిల్లలు. వారు ఎలా బ్రతికేశారు? వారి తీరు అంత ఇంత కాదు పిల్లలు, మనకు బాగా సుపరిచితం అన్నమాట. కానీ అలాంటి ఆధిక్యత మన కుటుంబంలో ఉన్న పిల్లలకి దేవుడు ఇస్తున్నాడు. వారిని ఎలాగైతే సేవలుగా గొప్పగా దేవుడు గుర్తించేశాడో, వారు ప్రార్థిస్తూ ఉంటే దేవుడు తీర్చని కోరిక అంటూ లేదు పిల్లలు. వారు ఆకాశాన్ని మూయిస్తూ ఉంటే మూయబడని సందర్భం లేదు పిల్లలు. ఆయన అగ్ని కావాలంటే అగ్నిని సైతం కిందికి దింపి వారి యొక్క ఆలోచన, వారి యొక్క ప్రార్థన నెరవేర్చే సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. తెగులు కావాలంటే వారి ప్రార్థన విని ఆకాశం నుంచి తెగులు పంపించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాంటి గొప్ప ప్రవక్తలకున్న లక్షణాలని ఒలివ చెట్లతో పోల్చున్నారు. వారు ఏ రీతి అయితే ఒలివ చెట్లతో పోల్చబడ్డారో అలాంటి క్వాలిటీస్ మీ కుమార్తెలకు ఇస్తున్నాను అన్నాడు. ఎందుకు? నా కొరకు కనుక పెంచినట్లయితే వారిని కూడా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్లకు మీరు పెంచినట్లయితే, పచ్చని ఒలివ చెట్టు ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా వాడిపోదు, ఇంకా దానికంటూ కొరత అంటూ ఉండదు. అంటే దానికి ఏది లోటు అంటూ ఉండదు కదా పిల్లల. అది చింత అనేది ఉండదు, అది ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది. ఇంకా దానిలో ఏది ఎండిపోతుందని దానికి నీరు పోయాలనే వాక్యం, ఎందుకంటే అది దేవుని సన్నిధిలోనే ఉంది కాబట్టి. అలాంటి దేవుని సన్నిధిలో నిలిచి 2 ప్రవక్తలకు ఇచ్చే గొప్ప ఆధిక్యత ఇంట్లో ఉన్న కుమార్తెకి ఇస్తున్నాడు పిల్లల దేవుడు. అలా ఒకవేళ దేవుని కొరకు బ్రతికినట్లయితేనట ప్రవక్తల విషయంలో నెరవేరింది, మన కుటుంబంలో కూడా నెరవేరబోతుంది. కిరించడం పిల్లల 2 ఒలివ చెట్లను దీపస్తంభములనే ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును అంట పిల్లలు. ఒకవేళ ఒలివ చెట్లలాగా బ్రతికి వారి 2 సేవకులకు ఇచ్చే ఆధిక్యత, ఒకవేళ అలాంటి స్థితి కనుక మన కుమార్తెకు, మన కుటుంబంలో ఉన్న పిల్లలకు కనుక కలిగి ఉంటే, వారు ఏ ప్రార్థన చేయాలనుకున్నా కానీ దేవుడు బలంగా నిలబడతారు. వారికి ఎవరు హాని చేయడానికి వచ్చినా కానీ వారి పక్షాన దేవుడు నిలబడతారంట పిల్లలు. చూడండి పిల్లలు, వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వాడు చంపబడును అంట పిల్లలు.
వారికి ఎలాగైతే ఎంత ప్రొడక్షన్ అయితే దేవుడు ఇస్తున్నాడో కుమార్తెలుగా పెరుగుతున్న మన కుటుంబాల్లో మన సంఘంలో ఉన్న పిల్లలకు కూడా అలాంటి ఆధిక్యత వారి చుట్టూ దేవుని కాపుదల ఉంటుందని చెప్తున్నాడు పిల్లల. ఆ రీతిగానే అందుని బట్టే నిజంగా చెప్పాలంటే పచ్చని ఒలివ చెట్లతో పోల్చున్నాడు పిల్లలు. నిజంగా చెప్పాలంటే నేను ద్రాక్షవల్లిని అన్నాడు దేవుడు. తీగలు మీరు అన్నారు, పిల్లలు తీగలకు నా పనులు అనలేదు దేవుడు. ఎందుకంటే పచ్చని ఒలివ చెట్టు అన్నాడు. దానికి ఉన్న తైలం మామూలుది కాదు పిల్లల. అందుకని నాకు నా పక్కన నా ఎదుట నిలిచే ఇద్దరు సేవకులకున్న ఆధిక్యత నీ కుమార్తెకి ఇస్తున్నాను అంటున్నాడు. అందుకని ఆ కుమార్తెను నాకివ్వు అంటున్నాడు. అలా కనుక నువ్వు నాకు ఇస్తే దేవుని కనుక మనం సమర్పించుకుంటేనంట నేను బలమైన యోధులను నేను పెంచుతాను. వారు ప్రార్థన చేయడానికి ఏదైతే సంసిద్ధం అవుతారో నేను సఫలపరుస్తాను. వారిని ఒకవేళ ఎవరైనా కీడు కలగజేయడానికి ప్రయత్నం చేస్తే వాడు చంపబడతాడు తప్ప నీ బిడ్డకి ఏమీ హాని కలగదు అంటున్నాడు పిల్లల. సంఘం అనేది ఒక ప్రొటెక్షన్ పిల్లల, ఒక కవచం. ఎక్కడున్నా సంఘ ప్రార్థనలు వారి చుట్టూ ఉంటాయి చూసారా పిల్లల. ఇప్పుడు సంఘంలో వచ్చి వెళ్ళిపోయిన వారు కొంతకాలం ఉన్నా మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన నా ప్రార్థనో లేకపోతే నీ ప్రార్థనో మీ అందరూ ఎవరొకరు ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది కదండి. ఆ ప్రార్థన ఒకవేళ దేవుడే విని ఆయనకు సేవ్ చేస్తూ ఉంటే ఇంకేం కావాలి మనకు? ఆ ఒక్క అందుకనే సంఘంలో ఉంటే పిల్లలు పచ్చని ఒలివ చెట్లుగా దేవుని మందిరంలో కనుక కుటుంబం అంతా కూడా ఉంటే మనం ఇంతకు మించి కుటుంబంలో సంతోషం లేదు పిల్లల. చక్కని కుటుంబంలో బిర్యానీ తెప్పించుకుని అందరు కలిసి తినడమే కాదు పిల్లల, మనకిచ్చిన దేవుడు తలంతుల్ని, మనకిచ్చిన సమయాన్ని, మనకిచ్చిన ప్రతిదీ ధనాన్నైనా సమయాన్నైనా ఆయన సన్నిధిలో వెచ్చించి అందరూ కలిసి మీకున్న ప్రతి ఒక్క పాత్రను పోషించేది. నువ్వు చేయలేస్తుంటే నీ కుమారుడు వేయాలి, నీ కుమారుడు చేయలేస్తుంటే నువ్వు వేయాలి. అందరూ కలిసి ఏదో పని చేసాం. మా కుటుంబం వేసేసిందని ఈరోజు అని చెప్పండి పిల్లలు, ఇంకొక కుటుంబం సేమ్గానే ఫీల్ అవుతుంది. అయ్యో మేమెందుకు ముందుకు రాలేదు, మేమెందుకు వేయలేమని అంతే అనుకుంటారు లేదు పిల్లలు. ఇది సిగ్గుపడడానికి లేనే లేదు కదా పిల్లలు. ఇది దేవుని సన్నిధి. అందులో మహాదేవుని పట్టణమైన మందిరంలో ఇద్దరు నిలిచే ప్రవక్తలకు ఆధిక్యత కుమార్తెలకు ఇస్తున్నాడు. ఇంకొక మంచి మాట పిల్లలు, అది చూసేసుకుని ముగించుకుందాం. ఇందాక చదువుకున్న కదా కీర్తన 144లో ఏమన్నాడు? మూలకంపం అంటున్నాడు. చూడ పిల్లల మాట చదువు పిల్లలు. మా కుమారుడు తమ యమన కాలంలో ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబాల వలె ఉన్నారు అంటారు పిల్లలు. గతించిన దినంలో ఒక సందర్భంలో ఈ మాట తీసుకున్నాం పిల్లలు. మూల కంబము అంటున్నాడు పిల్లలు. మూలానికి ఉండే స్తంభము అంటున్నాడు పిల్లలు. స్తంభం ఒకవేళ మూలానికి ఉంది. ఇప్పుడు 4 స్తంభాలు ఉన్నాయి. ఒక 2 భాగాలు ఉన్న పాపులేషన్ బట్టి ఒక రెండు భాగాలు చేస్తుంటే ఒక భాగం అంతా కూడా పురుషులు అనుకుంటే ఇంకో భాగం అంతా కూడా స్త్రీలు. ఈ కుమారులు అనుకుందాం. ఆ 2 మూలంకుండే ఒక కంబానికి దేవుడు కుమార్తెలను ఆ రీతిగా పోలుస్తున్నాడు. అది ఇశ్రాయేలు కూడా అలాగే చెప్పుకుంటున్నారు. మా కుమార్తెలు ఎలా ఉన్నారంటే నగరుపై చెక్కబడిన ఒక పట్టణానికి చెక్కబడిన మూల కంబంలా ఉన్నారు అంటున్నారు. మాకు ఒకవేళ కంబం అనేది లేకపోతుంది నగరం పడిపోతుంది అంటున్నారు. అంత స్ట్రాంగ్ గా నిలబడుతున్నారు వారి పిల్లలు. మనం కూడా అంతే గర్వంగా చెప్పాలి. మా కుమార్తె పాడతారంటే ఇంకా తిరుగులేదండి. ఎవరు కూడా అంత మించి పాడలేరు. ప్రార్థన చేసినా అలాగే ఉంటుంది, వాక్యం చెప్పినా అలాగే ఉంటుంది. మా కుటుంబంలో మేము అందరం అంతే అండి. మా కుమార్తె పాట పాడుతుంది, ప్రార్థన చేస్తుంది, వాక్యం చెప్తుంది. నేను ప్రార్థన చేస్తాను, నేను వాక్యం చెప్తాను, పాట పాడతాను. మా భార్య ప్రార్థన చేస్తుంది, ఆమె పాట పాడుతుంది, వాక్యం చెప్తుంది. అందరూ అలాగే ఉంటామండి. అలా అందరూ నిలబడుతూ ఉంటే నీ గురించి నీ తండ్రి సాక్ష్యం చెప్తూ ఉంటాడు, తండ్రి గురించి నువ్వు సాక్ష్యం చెప్తూ ఉంటావు. తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఇశ్రాయేలు అందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే మా కుమార్తెలు ఎలా ఉన్నారంటే నగరికి చెక్కబడిన మూల కంబంలాగా ఉన్నారండి. మా కుమార్తెలు కనుక లేకపోతే ఒక భాగం అంతా పడిపోతుందండి అని చెప్తున్నారు. మరి పడిపోకుండా ఉండాలంటే ఎలా వేస్తున్నారంటే వాళ్ళు బాల్యం నుంచే దేవునిలో వారు రుద్దుతున్నారు పిల్లలు. అంటే వారి మీద మంట రేపుతూ ఉన్నారు. కష్టమైన పర్లేదురా నాన్న మొక్కల నుంచి ప్రార్థన చేయి, నష్టమైన పర్లేదురా దేవుని సన్నిధిలోని సమయాన్ని గడుపు. ఈ రీతిగా వారు నేర్పుతూ ఉంటే చివరికి ఎలా ఎదిగిపోయారంటే ఒక నగరానికి మూల కంబాలుగా చెక్కబడ్డారంట పిల్లలు. యాకోబు రాసిన పత్రికలో మంచి మాట ఉంటుంది పిల్లలు. త్వరగా చూసి ముగించేద్దాం పిల్లలు, సమయం అవుతుంది కాబట్టి భోజనం కూడా చల్లబడిపోతుంది. త్వరగా ముగించేద్దాం పిల్లలు, త్వరగా చూద్దాం. సరిపోయా? ఇది భక్తుల్ని ఆయన స్తంభాలతో పోలుస్తున్నాడు, యాకోబు యోహానుని.
గల్తీ రాష్ట్ర పత్రిక గల్తీ రాష్ట్ర పత్రిక 2వ గల్తీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం పిల్లలు. నేను చదువుతున్నాను పిల్లలు. గల్తీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం బాగా చదువుతున్నాను. అపోస్తులవుటకు పేతులకు సామర్థ్యం కలిగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యం కలిగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువాడు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని అన్న పిల్లల. స్తంభాలు ఎవరంట? సంఘానికి స్తంభాలు ఏ రోజు అంటే ఆదిమ సంఘానికి స్తంభాలు ఉన్నాయంట. కేఫా, యోహాను. కేఫా అంటే పేతురు గారండి. పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు ఆ రోజున ఆదిమ సంఘానికి స్తంభాలుగా ఉన్నారంట. అలా పౌలు గారు సర్టిఫై చేస్తున్నారు. ఆ రోజు సంఘానికి స్తంభాలుగా నిలబడ్డారు అంటాడు. నా కుమార్తెలు, మా కుమార్తెలు, ఇశ్రాయేలు కుమార్తెలు, ఈ రోజున క్రైస్తవ కుటుంబాలు, గుజరాత్ తెలుగు క్రైస్తవ సంఘంలో ఉన్న మా కుటుంబాల్లో ఉన్న పిల్లలు, కుమార్తెలు మహానగరంకి చెక్కబడిన మూలకంబాల్లాగా మనం ఎలాగైతే ఉన్నామో ఆ మూలకంబాలు, ఆ స్తంభాలు ఎలా వచ్చాయంటే ఒకప్పుడు సంఘానికి స్తంభాలకు ఉన్న పేతురు, యాకోబు, యోహాను ఎలాగైతే ఉన్నారో అలాంటి ఆధిక్యత కుమార్తెలకు ఇస్తున్నాడు. మరి వాళ్ళ బ్రతకలేదు కదండి అంటే పర్లేదండి. ఒకవేళ అలా బ్రతికితే శిష్యులు బ్రతికిన దానికంటే కూడా గొప్పగా నేను వారిని బ్రతికించుకుంటాను, వారిని కూడా నా స్తంభాలుగా నేను నిలబెట్టుకుంటానని దేవుడు మాటిస్తున్నాడు పిల్లలు. ఇంకో మంచి మాట ప్రకటన అంటాడు, జయించు వారిని నా దేవుని మందిరంలో ఒక స్తంభముగా చేస్తానంటాడు పిల్లలు. ఒకళ్ళ కుమార్తె నిజంగా జయించి రాణిస్తే లోకంలో ఉన్నత విద్యను అభ్యసించినట్లయితే ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుంటుంది. ఒకరి దేవుని కోసం బ్రతికి పాపాన్ని జయించి కల్మషంగా ఏమాత్రం కలంకం లేని అంటే కల్మషం అంటకుండా కలంకంగా బ్రతికినట్లయితే, పవిత్రులుగా బ్రతికినట్లయితే ఈ లోకాన్ని జయిస్తే నిజంగా దేవుడు ఉన్నత రాజ్యంలో గొప్ప గుర్తింపు ఇస్తాడు పిల్లలు. ఉన్నత రాజ్యమే కాదు పిల్లలు, ఈ లోకంలో కనుక దేవుడు బ్రతికితే ఈ రోజు రాకపోయిన గుర్తింపు రేపటి దిన ఉన్నత శిఖరంలో దేవుడు నిలబెడతాడు పిల్లలు. దేవుని మహారాజు పట్టణం అంటాడు కదా పిల్లలు. మహారాజు పట్టణం, సియోను దేవుని మహారాజు పట్టణం అంటాడు. అంతేకాదు దేవుడు మన తండ్రి అయిన దేవుడు ఉండే మహాపట్నం కూడా, పరలోకమందున పట్టణం కూడా 12 గుమ్మాలతో కట్టబడుతుందంట. దానికి స్తంభాలు ఆ రోజున అపోస్తులు అయితే అలాంటి ఆధిక్యత ఆ రోజున ఇశ్రాయేలు పిల్లలకి ఇచ్చేస్తాడు. మా కుమార్తెలు పరలోక పట్టణానికి మూలకంబాలు అన్నాడు. నేటి క్రైస్తవ సంఘానికి, సంఘంలో ఉన్న కుమార్తెలకు ఇచ్చే ఆధిక్యత ఏంటంటే, కుమార్తె నువ్వు కనుక దేవుని చేతులు బలవంతుని చేతులు బాణంగా బ్రతికినట్లయితే, నువ్వు కనుక పచ్చని ఒలివ చేతిలో నువ్వు సంఘంలో దేవుని కొరకు బ్రతికినట్లయితే, దేవుని మందిరంలో పచ్చగా బ్రతికినట్లయితే నిన్ను దేవుని పట్టణమైన మా పరలోక పట్టణమైన ఆ పరలోక పట్టణానికి నేను వారసులుగా చేస్తాను. అంతేకాదు ఒక స్తంభంగా నిలబెడతాను. నువ్వు లేకపోతే ఈ రోజున్న పట్టణం ఒక ఇల్లు ఎలాగైతే కూలిపోతుందో, నువ్వు లేకపోతే పరలోకమే లేదు అనే స్థితికి నేను తీసుకొస్తానని దేవుడు మాటిస్తున్నాడు పిల్లరా. ఆ మాట కట్టుబడి బ్రతుకుదాం పిల్లరా. నేను ఉండాలి ఆ పరలోక రాజ్యంలో నా స్తంభంగా. అంటే ఈ రోజున్న సంఘానికి ఒక స్తంభంగా నా కుమార్తె ఉండాలి, నా కుమార్తెలు ఉండాలి, నా భర్త ఉండాలి, నా భార్య ఉండాలి, నా పిల్లలందరూ ఉండాలి, నా కుటుంబం అందరూ ఉండాలి అని మనం కోరుకొని ఆ రీతిగా ఎప్పుడు చూసిన సంఘంలోనే పిల్లలు పెంచాలి. అందుకని నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. ఆ ఒలివ చెట్టు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటుంటే దేవుని కాపుదల వారి చుట్టూ ఉంటుంది. అలా కాపుదల వారి చుట్టూ ఉంటే వారు ప్రార్థించినా నేను వింటాను. వారికి ఎవరైనా కీడు కలబెట్టడానికి వచ్చినా నేను ప్రొటెక్షన్ ఇస్తానని దేవుడు అంటున్నాడు. వీరికి హాని చేయాలని వచ్చినా కానీ వారు చంపబడతారని, హాని కలజేయవాడే చంపబడతారు. ఇలా బ్రతికినట్లయితే నేను స్తంభముగా వీరిని సంఘానికి ఉంచుతాను. అంతేకాదయ్యా, వీరు లేకపోతే ఆ రోజు పాటలు పాడే స్త్రీలు లేరని ఆ లోటు మీ సంఘంలో కనబడుతూ ఉంటుంది. వారు లేకపోతే, ప్రార్థించే స్త్రీలు లేకపోతే, మా కుమార్తె లేకపోతే ఆ రోజు స్తుతియాలను సరైన రీతిలో జరగలేదని మనం అందరం గుర్తించే రీతిగా పిల్లల్ని పెంచుతానంటున్నాడు దేవుడు. ఒకరి దేవుని కనుక నువ్వు సమర్పిస్తే, బలవంతుడైన దేవుని చేతిలో నీకు ఇచ్చిన యవ్వన కాలం ఇచ్చిన కుమార్తెను కనుక ఆయన చేతిలో పెడితే ఆయన గొప్పగా వాడుకుంటాను అంటున్నాడు. చివరికి ఏమంటున్నా అంటే ఆ పరలోక మహాపట్నమైన దేవుడు ఉండే పరలోక పట్టణం, బంగారు వీధులు ఉండే పట్టణం, 12 గుమ్మాల పట్టణము. ఆ 12 గుమ్మాల పట్టణానికి కుమార్తెలే మూల కంబాలుగా దేవుడు నిలబెట్టుకుంటాను అంటున్నాడు పిల్లలు. అటు ఆధిక్యత బ్లెస్సీకి వారి కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సంఘ బిడ్డలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. కొద్ది మాట దేవుడు దీనికి ఆశ్రయించుగా.